మీరు అన్న దాంట్లోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అతను ఐపీఎస్, సో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న అతను ఏం చెప్తున్నారంటే 100% ప్రైవేట్ సెక్టార్లో కూడా ఈ రిజర్వేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో సేమ్ ఇప్పుడు 42% అనుకుంటున్నారు. రేపు పొద్దున 26-27కి సంబంధించి క్యాస్ట్ సెన్సస్ ఆఫ్టర్ 1931 తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం జరగబోతుంది క్యాస్ట్ సెన్సస్, అది కూడా కుల గణన పైన తెలుగులో చెప్పాలంటే. సో దాని ప్రకారం జరుగుతున్న ప్రకారం ప్రైవేట్ సెక్టార్లో కూడా ఖచ్చితంగా రిజర్వేషన్ ఇవ్వాలంటారు. ఏం చెప్తారు దీనికి? మీరు ఇప్పుడు చెప్తున్నారు అదే ఎవరెవరు ఉన్నారు అని అన్నారు కదా, సో అక్కడ ఒక దగ్గర ఏమో మీరు ఈ క్యాస్ట్ సిస్టమ్ ఉండొద్దు, రిజర్వేషన్స్ ఉండొద్దు అని చెప్తాను. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, దేనిపైన గవర్నమెంట్ ఎక్స్పెండిచర్లో ఈ పెద్ద పెద్ద రోడ్లు వేయడం, ఇది ఐటీ పార్క్ కోసం అది మొత్తం కెపాసిటీ వేసి ₹1 ల్యాండ్ అమ్మేయడం, ఇవన్నీ చేస్తుంది. లార్జ్ చంక్ ఆఫ్ ఎక్స్పెండిచర్ దీంట్లో చేస్తుంది. ఈ ఎక్స్పెండిచర్ ఏ కమ్యూనిటీస్కి బెనిఫిట్ అవుతుంది? ఎందుకంటే వీడు ₹1 ల్యాండ్ ఇచ్చేసి ఆఫీస్ కట్టించేసి ఆ ఆఫీస్లో కూర్చునేది ఓసీ వాళ్ళు కదా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి బెనిఫిట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళ ఇంత పర్సెంటేజ్ పాపులేషన్ అయితే ఆ 20% ఆఫ్ ద బడ్జెట్ వీళ్ళకి బెటర్ స్కూల్స్ ఇవ్వడం, బెటర్ హౌసింగ్ ఇవ్వడం, బెటర్ రిసోర్సెస్ ఇవ్వడం, దానిపైన ఫోకస్ చేయండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు స్కూలింగ్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చరే, హౌసింగ్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చరే, వీళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వడం, బేసిక్ ఫెసిలిటీ అది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చరే, మాన్యువల్ స్కావెంజింగ్ కి టెక్నాలజీ పెట్టి రిప్లేస్ అది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చరే. దీనికి ఖర్చు పెట్టండి, ఇది చేయకూడదు అనట్లేదు, ఇది చేస్తున్నారు అంటే దీంతో పాటు ఇది కూడా చేయండి. అండ్ ఇఫ్ యూఆర్ స్పెండింగ్ దట్ మచ్ మనీ ఫర్ దట్, ఇప్పుడు ఏంటి, వెన్ యు ఆర్ గివింగ్ ₹1 ల్యాండ్ ఫర్ సమ్ ప్రైవేట్ సెక్టర్ కంపెనీ, దాని చుట్టుపక్కల రోడ్లు అన్ని కన్స్ట్రక్ట్ చేసినప్పుడు దాన్ని ఏమని చూపెట్టుకుంటారు? ప్రోగ్రెస్ డెవలప్మెంట్ అని చూపెట్టుకుంటారు. కానీ యాక్చువల్గా ప్రోగ్రెస్ డెవలప్మెంట్ ఓసీ ప్రోగ్రెస్ డెవలప్మెంట్ అని చూపెట్టుకోవాలి. నాకు అడిగితే నెక్స్ట్ ఈ పెద్ద పెద్ద రోడ్స్ అన్ని వేస్తారు అక్కడెక్కడ. ఇప్పుడు అంటే ఇక్కడ ఈ గూగుల్లో ఎస్సీ ఎస్టీ అని ఏం చూడరు నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను నేను. ఇక్కడ ఐఎమ్ నాట్ ఆర్గ్యూయింగ్ గూగుల్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు హైర్ చేస్తారు, అది అనట్లేదు. ఇది ఏంటంటే గవర్నమెంట్ ఎప్పుడు డెవలప్మెంట్ చేసాము, ఈ గూగుల్ వచ్చేసింది, వాళ్ళకి ఆఫీస్ దగ్గరికి రిసోర్సెస్, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చామన్నప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓన్లీ ఓసీస్కి వెళ్తుంది 80% 90%. దాన్ని మీరు స్టేట్ డెవలప్మెంట్ కాదు ఓసీ డెవలప్మెంట్ అని చెప్పాలి. ఎందుకంటే దట్ ఈస్ ప్రిడామినెంట్లీ ఇంప్రూవింగ్ ద కండిషన్ ఆఫ్ అ సర్టన్ సెక్షన్. అంటే వాళ్ళే చదువుకొని వాళ్ళే అక్కడ వెళ్ళి వాళ్ళే అక్కడ జాబ్ చేస్తారు, వీళ్ళు ఇలా ఉంటారు అంటున్నారు మీరు. ఇప్పుడు ఏంటంటే మన ఐడియా ఆఫ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఇన్ని కంపెనీస్ వచ్చాయి, ఇన్ని బిల్డింగ్లు కట్టాయి, ఇన్ని జాబ్స్ క్రియేట్ అవ్వాయి. కానీ ఈ కంపెనీస్ వచ్చి జాబ్స్ క్రియేట్ అయింది ఎవరికి? 90% జాబ్స్ ఓసీస్కి వస్తే అది ఓసీ డెవలప్మెంట్ కదా. రిజర్వేషన్ ఉండాలంటారా వద్దంటున్నా క్వశ్చన్ అదే. ఇప్పుడు ఓకే, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎడ్యుకేషన్ సిస్టంలో కొంచెం చేంజెస్ రావాలి, ఇక్కడ కొంత ఇన్వెస్ట్ చేయాలి, వాళ్ళని చదివించాలి, దట్స్ రైట్. అదే ఇప్పుడు ఉన్నదానికి రిజర్వేషన్ ఉండాలా వద్దంటారా? ఏం చెప్పారు? ప్రైవేట్ సెక్టర్లో నేను అంటాను ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ యూ బ్రింగ్ రిజర్వేషన్, బిఫోర్ యూ బ్రింగ్ ఎనీథింగ్, ఉమెన్ సేఫ్టీకి పాష్ ఉంది, పాష్ ఉంది కదా. సిమిలర్ గా మల్టిపుల్ స్టోరీస్ నేను పర్సనల్ గా అనెక్డోటల్ చాలా మటుకు విన్నాను. కాస్ట్ డిస్క్రిమినేషన్ హ్యాపెనింగ్ ఇన్ ప్రైవేట్ సెక్టర్. కాస్ట్ డిస్క్రిమినేషన్ ఎక్స్ప్లిసిట్ గా ఇంప్లిసిట్ గా బిహేవియర్స్ ఉన్నాయి. దీన్ని అడ్రస్ చేస్తూ ఒక కమిటీ ఫస్ట్ ఉంది. ఇప్పుడు ఏంటంటే గూగుల్లో కూడా మీరు కమిటీ పెట్టండి, గవర్నమెంట్ పెట్టండి, ఇంకోటి పెట్టండి, అందులో రిజర్వేషన్ ఉండాలా వద్దా క్వశ్చన్. 100 జాబ్స్ ఉన్నాయి, అందులో సేమ్ ఇదే గవర్నమెంట్ జాబ్స్లో ఎట్లయితే రిజర్వేషన్ ఇచ్చారో అక్కడ కూడా ఉంటే మీరు అన్నది వస్తుంది కదా అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి వాదన. ఆర్ఎస్ ప్రవీణ్ కాదు, చాలా మంది నేను ఇంటర్వ్యూ చేశాను, వాళ్ళ వాదన కూడా అదే జరుగుతుంది. ఇన్ థియరీ ఓకే, ప్రొఫెసర్ గాలి వినోద్ గారు కూడా అదే మాట చెప్పారు. వాళ్ళు సోషల్ జస్టిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటంటే నేను ఐ వర్క్ ఇన్ ప్రైవేట్ సెక్టర్, కంపెనీస్ ఎలా ఫంక్షన్ అవుతాయి, ఎలా హైరింగ్ అవుతాయి అవన్నీ నేను చూస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఒక కంపెనీ వచ్చి ఒక స్టేట్లో ఇన్వెస్ట్ చేస్తుంది అంటే లాస్ రెగ్యులేషన్స్ టూ ఇంట్రూజివ్గా ఉండకూడదు. ఇవాళ మనం ఈ స్టేట్లోని ప్రైవేట్ సెక్టర్ రిజర్వేషన్ అంటే ఆ కంపెనీ టుమారో కెన్ గో టు సమ్ అదర్ స్టేట్, వాళ్ళకి ఆ రెగ్యులేషన్స్ హాసలు ఉండదు. ఇలాంటి పెద్ద స్టెప్ చేస్తున్నారంటే ఇఫ్ యూ వాంట్ టు డూ ప్రైవేట్ రిజర్వేషన్ నేషన్ వైడ్ చేయండి, లేకపోతే దే విల్ మూవ్ టు సమ్ అదర్ స్టేట్. నేషన్ వైడ్ చేసిన తర్వాత కూడాను వన్ నైట్ ఇవాళ ఇంప్లిమెంట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ నుంచి హైరింగ్లో రిజర్వేషన్ అలా కాదు, గివ్ ఇట్ సమ్ టైమ్. ఏంటి సపోజ్ ప్రైవేట్ సెక్టర్లో గవర్నమెంట్లో 7.5 ఫర్ ఎస్టీ, ప్రైవేట్ సెక్టర్ స్టార్ట్ విత్ హాఫ్ ఆఫ్ దట్ 3.25, స్లోలీ ఇంక్రీజ్ చేయండి, స్మూద్ ఇన్ ద ప్రాసెస్. ఇప్పుడు ఏంటంటే ఇండియాలో కూడా కార్పొరేట్స్ ఎంత ఉన్నాయో ఈ సోషల్ జస్టిస్ చేంజెస్ ఓవర్ నైట్ పుష్ చేయలేము.
చాలా డెలికేట్ విధంగా దాన్ని డీల్ చేయాలి. నేను అంటాను ఏంటంటే ఎగ్జిస్టింగ్ SC/ST ఎంప్లాయీస్ ఎవరెవరు ఉన్నారు ఈ కంపెనీస్లో, వీళ్ళకి ప్రొటెక్షన్ లాస్ కమిటీస్ సెటప్ చేసి వాళ్ళని కొంచెం స్మూత్ చేయండి. దెన్ యూ కెన్ డ్రీమ్ ఆఫ్ ద హోల్ ప్రైవేట్ సెక్టర్ రిజర్వేషన్.